అందరికీ నమస్కారం. ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక దేశంలో మొట్టమొదటిసారిగా మన జిల్లా కేంద్రాల్లో వైద్యుల యొక్క రెన్యువల్ అంటే ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత రెన్యువల్ చేసుకుంటారు. అది కొందరు అట్లా రెన్యువల్ చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళది రిజిస్ట్రేషన్ చేస్తాం వాళ్ళది. అంటే వాళ్ళు మళ్ళీ అగైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని దానికి కట్టాల్సిన అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్లా కొందరైతే ఎన్ఓసి తీసుకుంటారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని కొందరు ఇక వేరే పీజీ చేయాలన్నా వేరే కాలేజెస్కి వేరే స్టేట్కి వెళ్ళాలన్నప్పుడు మనకి ఎన్ఓసి తీసుకొని వెళ్తారు. అంటే అడిషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే మనం ఎంబీబీఎస్ తర్వాత పీజీ డిప్లొమా ఏది చేసినా కూడా మనం అడిషనల్ డిగ్రీగా దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం. అట్లా ఎంసీహెచ్ తర్వాత మనం సూపర్ స్పెషాలిటీ చేస్తే వాళ్ళకు కూడా మనం ఆ రిజిస్ట్రేషన్లు చేస్తాం. అట్లాగే గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్స్ ఇస్తాం. ఈ విధంగా అన్ని సర్టిఫికేట్లు కూడా ఇప్పుడు అంతకుముందు అందరూ ఇక్కడ మెడికల్ కౌన్సిల్కి వచ్చి విజయవాడలో తీసుకోవాల్సిన అవసరం ఉండేది. అలా కాకుండా మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రాల్లోనే ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. దీంట్లో ఏంటంటే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఎంబీబీఎస్ చేసుకున్న వాళ్ళకి తప్ప మిగతా అన్ని రకాలటువంటి సేవలని ఏపీ మెడికల్ కౌన్సిల్ అక్కడ అందజేస్తుంది. ముఖ్యంగా మనం ఏంటంటే ఇట్లా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒకసారి మనం వాళ్ళ థంబ్ ప్రింట్ అయితేనేమి వాళ్ళ ఫోటోగ్రఫీ సిగ్నేచర్ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మెడికల్ కౌన్సిల్కి రావాలి, ఆ తర్వాత నీకు రావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో పూర్తిగా ఎన్నిసార్లు అయినా కూడా రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మేము మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రాలు చేస్తాం. దాన్ని రేపు జూన్ 7వ తారీఖున అంటే శనివారం 8వ తారీఖు 7-8 తారీఖుల్లో విజయనగరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసి 14-15వ తారీఖులో విశాఖపట్నంలో చేస్తూ ఉన్నాం. అట్లా 21-22 తారీఖుల్లో మేము కాకినాడ జిల్లాలో అంటే మేము 13 జిల్లాలుగా తీసుకున్నాం. అంటే అరెస్ట్ పాత జిల్లాలను తీసుకొని 13 జిల్లాల కింద తీసుకొని 13 జిల్లాల్లో కూడా మా బృందం వెళ్తారు. ఇక్కడ టీం వెళ్ళేసి మొత్తం అక్కడే వాళ్ళు అన్ని స్కాన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ థంబ్ ప్రింట్ అయితే వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వాళ్ళ సిగ్నేచర్ అన్నీ తీసుకొని వచ్చేస్తాం. కాబట్టి ఇంక ఫ్యూచర్లో కూడా వాళ్ళు మెడికల్ కౌన్సిల్ రావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఏ జిల్లాలో ఉన్నటువంటి వైద్యులు ఆ జిల్లాలోనే నేను చెప్పినటువంటి సదుపాయాలన్నీ కూడా పొందుతారు. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వచ్చే ముందు మేము ఆల్రెడీ ఇప్పటికే అన్నీ డిఎంఈ గారికి అయితేనేమి డిఎంహెచ్ఓ గారికి వీళ్ళందరూ కూడా మెసేజ్ పంపించి అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి అప్రా సీనియర్ నాయకులకి ఆ గ్రూపులకంతా కూడా పంపించడం జరిగింది. కాబట్టి దీని ద్వారా వచ్చే వాళ్ళకి అక్కడికి వచ్చినప్పుడు టోకన్స్ ఇస్తాం. ఫస్ట్ టోకన్స్ ఇచ్చి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళ ఆధారంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం. అది అయిన తర్వాత వాళ్ళు ఇంతవరకు మాకేమంటే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళకి అయిపోయిన తర్వాత ఒక 1 month గ్రేస్ పీరియడ్ ఉంటుంది రెన్యువల్ చేసుకోవాలంటే. ఆ తర్వాత మాత్రమే చేసుకుంటాం. అలా కాకుండా ఈసారి అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి 3 months టైం ఉన్నప్పటికి కూడా వాళ్ళు 3 months తర్వాత రెన్యువల్ అవుతారంటే కూడా వాళ్ళకు కూడా అవకాశం చేసుకునే అవకాశం మొట్టమొదటిసారి అది కూడా కల్పించాం. కాబట్టి వాళ్ళు 3 months బిఫోరే వాళ్ళు రెన్యువల్ చేసుకోవచ్చు. మళ్ళీ అది నెక్స్ట్ మంత్ ఉందనుకోండి, జూన్ మేము 7వ తారీఖు విజయనగరం వెళ్తే 15వ తారీఖు ఉన్న వాళ్ళు మళ్ళీ అక్కడ లేకుండా మళ్ళీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ మూడు నెలలు ఏదైతే జూన్ ఉందో ఆ తర్వాత 3 months వరకు కూడా వాళ్ళు వచ్చి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ అక్కడ టోకెన్ సిస్టమ్ ఇస్తారో ఆ ఎర్లీగా చేస్తాము. అవన్నీ దానివల్ల ఏంటంటే ఏజ్ ఫిఫ్టీ మేము ఇంతకుముందు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా క్రెడిట్ అవర్స్ కూడా తగ్గించాం. అంతా 15 క్రెడిట్ అవర్స్, 70 to 80 years ఉన్న వాళ్ళకి 10 క్రెడిట్ అవర్స్ పెట్టాం. 80 తర్వాత క్రెడిట్ అవర్స్ లేకుండా కూడా చేసాం. కాబట్టి ఇటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో సీనియర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. అట్లే మెడికల్ కౌన్సిల్లో మీరు చూసినట్లయితే అందరికి కూడా ఒక స్ట్రీమ్లైన్గా చేసి వెబ్సైట్ని డెవలప్ చేస్తాము. అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ని కూడా మేము సపరేట్గా అంటే దానిలో ఉన్నట్టు మాకు కొంచెం సెక్యూరిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని దాని వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్లోనే టోటల్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. మొత్తం పేమెంట్ కూడా అక్కడ రిజిస్టర్ చేసుకుంటారు. బట్ సర్టిఫికేట్ మాత్రం ఒరిజినల్గా అంటే వాళ్ళు ఒకసారి రావాలని చెప్పారు కదా, దానికోసం మాత్రం అయితే రావాలి, సిగ్నేచర్ పెట్టాలి, ఫోటో ఇవ్వాలి, థంబ్ ప్రింట్ తీసుకోవాలి. కాబట్టి అప్పుడు చేసుకున్న అన్నీ చేసుకుంటే ఇక్కడ వస్తే ఒక అరగంటలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాం. కాబట్టి ఈ రాబోయే రోజులు అన్నీ చేస్తాను. అట్లే మాది ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం పైన రిజిస్ట్రేషన్ల దగ్గర కూడా సీనియర్స్ రావటం కొంచెం ఇబ్బందిమైనటువంటి ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి మార్చి వచ్చినటువంటి వైద్యులకు రిజిస్ట్రేషన్ అన్నీ ఒకే సిస్టంలో మనం 1 టైమ్గా సింగిల్ విండో కింద చేయాలని చెప్పనేసి అది కూడా నిర్ణయం తీసుకుని ఒక 1 month లోపల
డాక్టర్లందరూ కూడా ఈ స్టెప్స్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ రావాల్సిన అవసరం లేకుండా కిందనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా తీసుకుంటాం. అట్లే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా చాలా రోజులుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళని కూడా ఆ సమస్యని పరిష్కరించేందుకు మన జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్ 27వ తారీఖున మేము ఒక నిర్ణయం తీసుకొని ఉత్తరప్రదేశ్ ఏదైతే గ్రౌండ్స్ ఫాలో అవుతుందో దాని ప్రకారంగా వాళ్ళకి కూడా ఆ విధమైనటువంటి ఫెసిలిటీ దాన్ని రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పని నిర్ణయించి దాన్ని నేషనల్ మెడికల్ కమిషన్ తెలియజేశాము. అది దాని ఒక 1 వీక్ లోపల మాకు ఆ నిర్ణయం వస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ అంతకుముందు ఏ బేసిస్లో అయితే మనం 2023 మనం మేలో నవంబర్ 24 మే నవంబర్ అట్లే ఇచ్చాము. వాళ్ళందరికీ కూడా అంతకుముందు ఏ విధంగా అయితే ఇచ్చారు 1 ఇయర్ సదుపాయం కల్పిస్తున్నారు, దాన్ని యూపీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన విధంగా మేము కూడా వాళ్ళ దగ్గర నుండి కాంపన్సేటరీ లెటర్లు తీసుకొని వాళ్ళ దగ్గర నుండి తీసుకొని వెళ్తాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా గమనించాలి, ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దు. కోర్టులకి ఇట్లా కేసులు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకొని మేము దీన్ని నిర్ణయం తీసుకోవటం అయింది. ఎందుకంటే ఎంఏ గారు, వీసీ గారు, మా కమిటీ సభ్యులందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి త్వరలోనే మనకి దాన్ని ఫలితం త్రూ ఎన్ఎంసీ, ఎందుకంటే మేము కమిటీ చేసిన నిర్ణయాన్ని ఎన్ఎంసీ ద్వారా చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పిన ఉద్దేశంతో మేము ఎన్ఎంసీకి పంపడం జరిగింది. కాబట్టి ఈ విధంగా నేను మే 7న ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి ఏదైతే వైద్యులందరికీ కూడా ఇక్కడ రిలాక్సేషన్ ఇవ్వటం అయితేనేమి, ఈ పేమెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు 20-25 వేలు ఉన్నటువంటి పేమెంట్స్ని కూడా తగ్గించి చేసాము. అట్లే వాళ్ళ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చెప్పినట్టు వాట్సాప్లో కానీ ఆన్లైన్ కానీ సిస్టంలో చేయటము ఇవన్నీ కూడా చేస్తూ పోతూ ఉన్నాం. కాబట్టి దీన్ని మీరందరూ కూడా గమనించి మీరు ఎక్కడ కూడా మా సిబ్బందికి దానికి ఎక్కడ కూడా మీరు బ్రైబ్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము వైద్యులే, మా సిబ్బందితో కూడా వైద్యులే దేవుళ్ళగా భావించి సర్వీస్ చేస్తారు. ఇంత గతంలో ఉన్నటువంటి లోపాలను సర్దిద్దుకొని మేము ముందుకెళ్ళాలని చెప్పని నేను అదే చైర్మన్గా అట్లా మా కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించున్నాం. కాబట్టి అందరికి కూడా మా ఏపీ మెడికల్ కౌన్సిల్లో సభ్యులు ఉన్నటువంటి మెంబర్లు అయినటువంటి రిజిస్టర్ చేసుకున్న డాక్టర్లందరికీ కూడా మంచి సదుపాయాలు ఇచ్చి రాబోయే రోజుల్లో మేము అక్కడే మా దగ్గర జిరాక్స్ మిషన్ అయితేనేమి అట్లా అక్కడే ఒక క్యాంటీన్ వాళ్ళకి కావాల్సింది కాఫీ టీ ఏర్పాటు చేయటం, అఫిడవిట్ కూడా లాయర్ని కూడా పెట్టి ఇక్కడ అంటే మనం అవసరం అఫిడవిట్ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, టౌన్లోకి వెళ్ళి. అది లేకుండా మా దగ్గరే అఫిడవిట్ ఒక లాయర్ ఎవరైతే నోటరీ ఉంటారో వాళ్ళని తీసుకొని మన దగ్గర పెట్టేసి సదుపాయాలు కల్పించాలని నిర్ణయించాం. కాబట్టి ఇవన్నిటి కూడా మీరు ఉపయోగించుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో మీరు జిల్లా కేంద్రాలకు వచ్చినప్పుడు ఫస్ట్ ఈ 3 జిల్లాలకు వస్తూ ఉన్నాం. విజయనగరం ఫస్ట్ ఉంటుంది, 7వ తారీఖు 8 ఉంటుంది, తర్వాత 14, 15 విశాఖపట్నం, నెక్స్ట్ 21, 22 కాకినాడ, ఆ తర్వాత మేము అనంతపురం, తర్వాత కర్నూలు అట్లా వెళ్తాం. లాంగ్ అంటే ఈ మధ్యలో దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ కేంద్రాలు కాకుండా అనంతపురం, చిత్తూరు, కర్నూలు అవి చేసుకున్న తర్వాత మళ్ళీ అన్ని ప్రాంతాలు ఉంటాయి. ఇక మిగిలి ఉంటే మళ్ళీ 2వసారి 3వసారి చేసేదాన్ని కూడా మా సిబ్బంది, మా రిజిస్ట్రార్ గారు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తాను. మీ సహాయ సహకారాలు వైద్యులందరూ ఇవ్వాలని చెప్పని మీరు కూడా పత్రికా మిత్రులందరూ కూడా దీన్ని ప్రచారం తెలియజేస్తే దాని ద్వారా వాళ్ళు ఉపయోగపడతారు, దాని ద్వారా లబ్ధి పొందుతారు. బట్ మీ అందరూ ఇచ్చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు, చైర్మన్ ఏపీ మెడికల్ కౌన్సిల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.